హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ని. ఈరోజు మనమైతే విజయవాడ దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఒక కొండ లోపల ఈ గృహాలయాల నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 420 నుంచి క్రీస్తు శకం 620 లోపల గుప్తుల మొదటి భాగంలో విష్ణుకుండిన కాలం నాటి నిర్మాణం అని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే ఒక పెద్ద కొండలో 3 అంతస్తులుగా ఈ గృహాలయాలు అనేది నిర్మాణం జరిగిందనమాట. ఈ ఒక్కొక్క అంతస్తులో ఏముందనేది మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అయితే కింద చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ గబ్బిలాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ కింద చూసినట్టయితే ఇదంతా ఒకే రాతితో నిర్మించినట్టు ఉంది. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మనం పైకి అయితే వెళ్ళిపోదాము. పైన కూడా ఏముందో చూద్దాం. ఇక్కడ కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి, లోపల ఏమి లేవు. ఇక్కడ చూసినట్లయితే స్వామివారు, వినాయకుడు, గణపతి, ఇదంతా వచ్చేసరికి ఇక్కడ ఇదే రాతిలో ఇక్కడ మలిచినట్టుంది. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చాలా రకాల దేవతామూర్తుల శిల్పకళలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని వధిస్తున్నట్లు. మనం పైకి వెళ్ళిపోదాం. ఇంకా పైన ఉందో చూద్దాం. ఇక్కడ కూడా మనకి చూస్తే స్తంభాల్లో కూడా శిల్పకళ కనబడుతుంది. నిజానికి ఇక్కడ అసలు ఈ టోటల్ కేవ్స్ మీద శిల్పకళ అనేది చాలా బాగుంది. సో ఇంకా స్వామివారిని చూద్దారండి. మనల్ని ఖచ్చితంగా నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతలా ఉంటారనమాట స్వామివారు ఇక్కడ. విష్ణుమూర్తి అవతారంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి. అండ్ ఇటువంటి స్వామివార్లు వచ్చేసరికి 3 ప్లేసెస్లో ఉన్నారు. తెలంగాణలో అనంతగిరి, కేరళలో తిరువనంతపురం, అండ్ ఇక్కడ ఈ 3 ప్లేసుల్లో మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తుంటే మొత్తం పడగలు విప్పి విష్ణుమూర్తి తల మీద. అండ్ ఇటుపక్క చూస్తే గర్భమంతుడు స్వామివారు. అండ్ ఇక్కడ చాలా రకాల దేవతామూర్తుల శిల్పాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ శిల్పాలన్నీ కూడా నిజంగా విష్ణుకుండి కాలం నాటివి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ టైంలో ఆ కాయిన్స్ మీద ఈ సింహాల గుర్తులు అండ్ కింద ఉన్న ఏనుగుల గుర్తులు కూడా ఉండేవి, ఏనుగు బొమ్మ గుర్తులు కూడా ఉండేవి అనమాట. అండ్ ఈ శిల్పాలు కూడా చూసినట్టయితే మునీశ్వర్లు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది. ఫైనల్గా పైకి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇక్కడైతే తాడుతో కట్టేసి క్లోజ్ చేశారు. మేబీ పైకి వెళ్ళడానికి లేకుండా. నిజంగా అసలు ఓవరాల్గా చెప్పాలంటే 20 అడుగుల స్వామివారి విగ్రహం కానీ అండ్ ఇక్కడ శిల్పకళలు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరు కూడా వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.